తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాల్లో అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని పెంచుతూ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న 34 ఏళ్ల గరిష్ట వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచడం ద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగార్థులకు మరో అవకాశం కల్పించింది. తెలంగాణ రాష్ట్ర సబార్డినేట్ సర్వీసుల నిబంధనల ప్రకారం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రంలోని వివిధ నియామక సంస్థలు చేపట్టే ప్రత్యక్ష నియామక ప్రక్రియలకు వర్తించనుంది. తెలంగాణ రాష్ట్ర సబార్డినేట్ సర్వీసుల నియమావళి ప్రకారం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రంలోని వివిధ నియామక సంస్థలు విడుదల చేసే ప్రత్యక్ష నియామకాల నోటిఫికేషన్లకు వర్తించనుంది. ఈ వయోపరిమితి సడలింపు 1 సంవత్సరం పాటు అమల్లో ఉండనుంది. ఈ నిర్ణయంతో లక్షలాది మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీపడే అవకాశం లభించనుంది. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యంగా రావటం వల్ల వయోపరిమితి దాటిపోయిన అభ్యర్థులకు ఇది పెద్ద ఊరటనిచ్చే నిర్ణయంగా భావిస్తున్నారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాల్లో అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని పెంచుతూ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న 34 ఏళ్ల గరిష్ట వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచడం ద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగార్థులకు మరో అవకాశం కల్పించింది. తెలంగాణ రాష్ట్ర సబార్డినేట్ సర్వీసుల నిబంధనల ప్రకారం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రంలోని వివిధ నియామక సంస్థలు చేపట్టే ప్రత్యక్ష నియామక ప్రక్రియకు వర్తించనుంది. తెలంగాణ రాష్ట్ర సబార్డినేట్ సర్వీసులు నియమావళి ప్రకారం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రంలోని వివిధ నియామక సంస్థలు విడుదల చేసే ప్రత్యక్ష నియామకాల నోటిఫికేషన్లకు వర్తించనుంది. ఈ వయోపరిమితి సడలింపు 1 సంవత్సరం పాటు అమల్లో ఉండనుంది. ఈ నిర్ణయంతో లక్షలాది మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీపడే అవకాశం ఉంది. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యంగా రావటం వల్ల వయోపరిమితి దాటిపోయిన అభ్యర్థులకు ఇది పెద్ద ఊరటనిచ్చే నిర్ణయంగా భావిస్తున్నారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాల్లో అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని పెంచుతూ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న 34 ఏళ్ల గరిష్ట వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచడం ద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగార్థులకు మరో అవకాశం కల్పించింది. తెలంగాణ రాష్ట్ర సబార్డినేట్ సర్వీసుల నిబంధనల ప్రకారం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రంలోని వివిధ నియామక సంస్థలు చేపట్టే ప్రత్యక్ష నియామక ప్రక్రియలకు వర్తించనుంది. తెలంగాణ రాష్ట్ర సబార్డినేట్ సర్వీసుల నియమావళి ప్రకారం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రంలోని వివిధ నియామక సంస్థలు విడుదల చేసే ప్రత్యక్ష నియామకాల నోటిఫికేషన్లకు వర్తించనుంది. ఈ వయోపరిమితి సడలింపు 1 సంవత్సరం పాటు అమల్లో ఉండనుంది. ఈ నిర్ణయంతో లక్షలాది మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీపడే అవకాశం లభించనుంది. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యంగా రావటం వల్ల వయోపరిమితి దాటిపోయిన అభ్యర్థులకు ఇది పెద్ద ఊరటనిచ్చే నిర్ణయంగా భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈ పెంపు ఎవరెవరికి ఊరటని కలిగించే అవకాశం ఉంది? తెలంగాణ
ప్రభుత్వ నిరుద్యోగ యువతకు భారీ ఊరటొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. ఇక ప్రభుత్వ ఉద్యోగ భర్తీ గరిష్ట వయో పరిమితిని దాదాపు 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 86 ని విడుదల చేయనుంది. ప్రభుత్వ ఉద్యోగాల గరిష్ట వయో పరిమితి ఇప్పటి నుంచి గతంలో 34 ఉంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని 44 చేసింది. అంటే 10 ఏళ్ల పాటు వయో సడలింపు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వము తొలి చేస్తుంది. ఈ నిబంధనలు మొత్తం కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులకు మాత్రమే వర్తిస్తాయంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వము ఉత్తర్వులో పేర్కొంది. పోలీస్, ఎక్సైజ్, ఫైర్, ఫారెస్ట్ వంటి యూనిఫామ్ సర్వీసులకు కొంత మినహాయింపు ఇచ్చింది. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కొంతకాలంగా నియామక ప్రక్రియలో ఆలస్యం కావడంతోనే ఈ అనేక మంది విద్యార్థుల వయో పరిమితి దాటిపోతున్నారు. వాళ్ళంతా కూడా ఏజ్ మొత్తం కూడా బారైపోతుంది. ఎగ్జామ్స్ రాసినప్పుడు కూడా వారు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేసరికి వారి యొక్క వయో పరిమితి మొత్తం కూడా పూర్తవుతున్న నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వము కీలక ఈ నిర్ణయం కూడా తీసుకున్నట్టు తెలిసింది. దీర్ఘకాలంగా ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నటువంటి నిరుద్యోగులకు మరో అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము ఈ నిర్ణయం తీసుకుంది. యువత ఉద్యోగాల సంఘాల నుంచి వచ్చినటువంటి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు, ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వము ఈ నిర్ణయం కూడా తీసుకుంది. దీంతో గ్రూప్ 1 తో పాటు డిఎస్పీ, అదేవిధంగా డిగ్రీ స్థాయి ఉద్యోగులకు మొత్తం కూడా ఇది ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు. దీంతో పాటు టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టులకు సంబంధించినటువంటి విద్యార్థులకు కూడా ఎవరైతే నిరుద్యోగులకు ఉన్నారో వారికి కూడా ఈ వయో పరిమితి కారణంగా కొంతమంది చాలా మంది దరఖాస్తు చేయలేకపోతున్నారు. కాబట్టి వారికి మళ్ళీ ఉద్యోగ అవకాశాలు అప్లై చేసుకునే అవకాశం కూడా కల్పించింది. మరి ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి 10 ఏళ్ల వయో సడలింపు సంబంధించినటువంటి కేటగిరీ అభ్యర్థులు మరింత ప్రయోజనం కలుగుతున్నట్టు కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కాబట్టి ముఖ్యంగా ఈ పోలీస్, ఎక్సైజ్, ఫైర్ సర్వీస్ వంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మాత్రము ఇది వర్తించదు. కేవలం గ్రూప్ 1, గ్రూప్ 2, అదేవిధంగా గ్రూప్ 3, గ్రూప్ 4 కావచ్చు, డిఎస్పీ కావచ్చు, ఇతర శాఖల భర్తీకి సంబంధించిన అంశాలపైనే ఈ యొక్క నోటిఫికేషన్, ఈ యొక్క జీవో వర్తించే అవకాశం ఉంది. ఈ నిర్ణయాన్ని నిరుద్యోగ వర్గాలు కూడా పెద్ద ఎత్తున స్వాగతిస్తున్న ఉద్యోగాల కోసం చాలా కాలంగా ఎదుర్కొన్నటువంటి అభ్యర్థులు పెద్ద ఊరల నుంచి అంశంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా భావించిందని చెప్పవచ్చు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ సునీల్.